యెస్. బుక్ పేరు చెప్పవా? బుక్ పేరు చెప్పవా? చెప్తానమ్మా. యాహ్! నమస్తే మాస్టర్స్. సో, ఈరోజు మనం చదువుతున్న బుక్కు 'ఆధ్యాత్మిక పునర్జీవనం'. ఓకే. దీన్ని ఆథర్ ఎవరంటే టార్కమ్ సెరడారియన్. ఆయన బుక్ అనమాట. సో, దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే 'అగ్నిగోళం'. ఇది ఫస్ట్ చాప్టర్ అనమాట. సో, ఏం చెప్తున్నారు అనేది చూద్దాము. అనంతాశ్రమ చేస్తూ ఉండాలనే ఆలోచన నిష్కామ కర్మే జరిగినట్లే చేస్తుంది. ఫలితాలను ఆశించని కర్మలనే చేయిస్తుంది. గతాన్ని గురించిన ఆలోచన ఏది అప్పుడు ఉండదు. అంటే ఏదైతే మనం కర్మలు చేస్తామో అది నిష్కామ కర్మలు. అంటే ఎటువంటి హార్మ్‌లెస్ థింగ్ చేస్తాం కదా! మన యాక్షన్స్ కర్మ అంటే యాక్షన్ అన్నమాట. ఓకే. ఎటువంటి హార్మ్ అనేది లేకుండా ఉన్న థింగ్స్ చేస్తూ ఉంటాం. అలాంటివి చేస్తున్నప్పుడు ఏముంటుంది? గతం అనేదే గుర్తుండదంట. అంటే ఈ ప్రెజెంట్ మూమెంట్ అన్న దాంట్లోనే ఉంటాం మనం అప్పుడు. భవిష్య వై భవిష్యత్తు వైపు చేసే పయనంలో గతం తాలూకు ఫలితాలన్నీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయి తీరాలి. అంటే మనం ముందుకు వెళ్ళే దారిలో అంటే ఫ్యూచరిస్టిక్ అన్న దీంట్లో వెళ్తున్న దారిలో ఏంటంటే గతానికి సంబంధించిన ఆహ్, ఎటువంటి ఎటువంటి అంటే బ్యాడ్ మెమోరీస్ ఏవైతే ఉన్నాయో మనల్ని స్టక్ చేస్తూ ఉన్నాయి. మనల్ని ముందుకెళ్ళనివ్వట్లేదు. కోపం ఉంటుంది కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని పీపుల్ మీద. వాటన్నిటి నుంచి మనం బయటకి రావాలన్నమాట. ఓకే. సో, అవన్నీ బయటికనేది వచ్చి వచ్చినప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం. ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతాం? మంచి ఫలితాలతో ముందుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు వాటి రిలేటెడ్‌గా ఎటువంటి చిన్న ఇది కూడా క్యారీ చేయకుండా ఉన్నప్పుడు. అటువంటి నిష్కామ కర్మ జరుగుతున్న క్రమంలో అంతర్గ్రహ గ్రహాంతరాల వల్ల ఏర్పడే కల్లోలాలు మీ జాగరూకతను పెంచుతూ ఉంటాయి. అంతర్గ్రహ అంటే మన లోపల. గ్రహాంతరాల వల్ల అనేసంటే మన చుట్టూ ఉన్న ఆహ్, డైమెన్షన్స్ అనుకోవచ్చు. మన చుట్టూ ఉన్న మాస్టర్స్ అనుకోవచ్చు. మన చుట్టూ ఉన్న ఈ 5 ఎలిమెంట్స్ అనుకోవచ్చు. అన్నీ కూడా ఏంటంటే మన లోపల ఒక జాగరూకత, ఒక అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ప్రవృద్ధమవుతున్న మీ చైతన్యానందాన్ని ఏ కల్లోలాలు ఏమాత్రము తగ్గించలేవు. అంటే అంటే ఇలాంటి జర్నీ అనేది మనం జేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకేమైనా అబ్‌స్టాకిల్స్ రావచ్చు. కానీ దాన్ని ఎంత మంచిగా, ఎంత తటస్థంగా వాటిని ఎదుర్కొని మనం ముందుకెళ్తాము అన్నది కూడా ఇట్ రియల్లీ మ్యాటర్స్ అన్నమాట. ఓకే. అవి ఏమాత్రం మనల్ని ఎఫెక్ట్ కూడా చేయవు. మనం క్యారీ చేస్తున్నాము ఒక ఫియర్‌ని క్యారీ చేస్తున్నాం వాటిని రిలేటెడ్‌గా అనేసంటే యాహ్! డెఫినైట్‌లీ ఎఫెక్ట్ చేస్తాయి. ఇఫ్ నాట్ ష్యూర్‌గా చెయ్యవు. ఓకే. మనకు ఓ శరీరం ఉన్నా, లేకపోయినా మనం ఆచరించి తీరాల్సిన అనంత కర్మ మన ముందు ఉంటుందోన్న విషయాన్ని ఈ అగ్నియోగ శ్లోక ప్రవచనం ప్రబోధిస్తూ ఉంటుంది. మనం మన బాధ్యతను గుర్తించిన క్షణం నుండి మనకు ఈ కర్మ ప్రారంభమై అనంతంగా కొనసాగుతుంది. ఓకే. ఏం జెప్తున్నారు? ఆహ్, మనకి శరీరం ఉన్నా, లేకపోయినా ఆచరించాల్సింది ఏంటి అనేసంటే ఆహ్, మన అన్ అంతరంగంలో ఆహ్, అగ్నియోగ శ్లోక ప్రవచనం ప్రబోధిస్తూ ఉంటుందంట. అంటే ఒక కైండ్ ఆఫ్ తపన అనేది మన లోపల ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. మనం మన బాధ్యత అంటే మన సోల్ కనెక్టివిటీ రిలేటెడ్‌గా ఎప్పుడైతే మనం జర్నీ అనేది స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన ఫుడ్ పెట్టాలి, దానికి కావాల్సిన వేలో నేను నడవాలి.
ఈ స్పిరిచువాలిటీ అండ్ ఈ ఫిజికల్ వరల్డ్ అనేది 2 డిఫరెంట్ కాదు. ఒకటే అన్న విషయాన్ని ఎప్పుడైతే వీటి రిలేటెడ్‌గా మనం మన స్టెప్పులు ముందుకు వేయాలి అనేసి అనుకుంటామో, అప్పుడు డెఫినెట్‌గా ఎటువంటి అంటే ఇటువంటి కర్మలు అంటే నిష్కామ కర్మలు, ఎవరికీ హాని లేకుండా ఉండే కర్మలు అన్న దీన్ని చేసే విధంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అంతర్గతంగా అవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈ అనంత కర్మను మనం ఏ ఫలితాలను ఆశించకుండా అంటే నిష్కామంగానే ఆచరించి తీరాలి. శ్రమ శ్రమ కోసం మాత్రమే ఈ కర్మ అంతా జరగాలి. కాలంలో కాలక్రమంలో ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఎవరు ఏమాత్రము ఊహించని విధాలలో శ్రమ మరింత అధికము, విస్తృతము కావడం ఓ అత్యుత్తమ ఫలితం. మళ్ళీ ఒకసారి చదువుదాం చూడండి. ఈ అనంత ఈ అనంత కర్మను మనం ఏ ఫలితాలను ఆశించకుండా అంటే నిష్మ నిష్కామంగానే ఆచరించి తీరాలి. అంటే ఇది చేస్తే ఇది వస్తుంది అన్న విధంగా కాకుండా సరెండరెన్స్ అన్న దీనితోని మనం ఎప్పుడైతే మన పనులు చేస్తామో వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ మన పనులనేవి చెయ్యాలి. ఏ ఫలితాన్ని కూడా ఆశించకుండా చేయాలి. శ్రమ కోసం మాత్రమే ఈ కర్మ అంతా జరగాలి. శ్రమ అంటే ఏంటి? ఇక్కడ ఆహ్, మన కోసం కావచ్చు. మన కోసం అంటే మన ఇన్నర్ సెల్ఫ్ గ్రోత్ అనే దాని కోసం కావచ్చు. లేదా ఈ వరల్డ్ పీస్ అన్న దానికి యూనివర్స్ రిలేటెడ్‌గా పీస్ అన్న దాని కోసమే ఈ కర్మ అనేది జరగాలంటున్నారు. ఎప్పుడైతే మనం వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ మనం చేయాల్సింది ఆ క్షణానికి మనకనిపిచ్చింది, అలా ఎప్పుడైతే చేస్తూ వెళ్తూ ఉంటామో, ఒక ధర్మం ప్రకారం ధర్మం అంటే ఇక్కడేంటి మన రెస్పాన్సిబిలిటీ ప్రకారం. ధర్మం అంటే మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ ఒస్తాయి. అలా మనం పెట్టుకోకుండా, మనకి ఆ టైంలో, ఆ ప్రస్తుత క్షణంలో మనతో మనం కనెక్టెడ్‌గా ఉన్నప్పుడు, మనకేదైతే మన ఇన్నర్ సెల్ఫ్ అనేది గైడ్ చేస్తుందో, ఆ విధంగా మనం ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో, దానికి సంబంధించిన ఫలితం ఇంకొక విధంగానో, దానికి సంబంధించిన రిజల్ట్ ఇంకొక దగ్గరనో, లేదంటే ద వెంటనే కావచ్చు, దూరంగా కావచ్చు. అది ఎప్పుడోకప్పుడు ఏదో ఒక విధంగా అది వస్తుందనమాట మన దగ్గరికి. ఓకే. సో, ప్రతి కర్మకి అంటే ప్రతి యాక్షన్‌కి ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. ఓకే. మనం ఇప్పుడు ఒక స్టెప్ ఏసాము అనేసంటే, మనం నడవాల్సిన దారిలోని ఒక స్టెప్ పూర్తయింది దాంట్లో. ఒక చిన్న అడుగు. రైట్. అలానే ఈ ఈ దీంట్లో కూడా మనం మన స్టెప్స్ అంటూ ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఆ టైంలో ఏదైతే చేయాలో మన ధర్మం ప్రకారం అది చేస్తూ వెళ్తూ ఉండాలి. బట్ దానికి సంబంధించిన ఫలితం అనేది అలాంటివేమి మైండ్‌లో పెట్టుకోకుండా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకెప్పుడూ కూడా ఆ యూనివర్స్ కావచ్చు, నేచర్ కావచ్చు, మనం ఏమైతే పిలుచుకుంటామో ఆ పర్టిక్యులర్ ఎనర్జీ అనేది మనల్ని మన చెయ్యి ఎప్పుడు పట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటుందనమాట. సో, మనకి ఎటువంటి ఫలితాలు కావాలి, ఏది ఏది ఎక్కడ ఈజీగా అరేంజ్ చేయాలి, ఎంతో సునాయాసంగా ఎవ్రీథింగ్ అరేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఆహ్, కొన్నిసార్లు ఎవరు ఏమాత్రము ఊహించని విధాలలో శ్రమ మరింత అధికము, విస్తృతము కావడం ఓ అత్యుత్తమ ఫలితం. అంటే మనకు తెలియకుండా చాలా డ్రాస్టిక్ వేలో మనం థింగ్స్ అనేవి మార్చుకోగలుగుతాం అన్నమాట. గతాన్ని గురించిన ఆలోచన ఏది అప్పుడు ఉండదు. ఇందాక ఒక సెంటెన్స్ అనుకున్నాం కదా! గతాన్ని గురించిన ఆలోచన ఏది కూడా ఆహ్, మన ఆ టైంలో ఉండదు అని చెప్పి. ఎప్పుడు నిష్కామ కర్మలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, అప్పుడు గతాన్ని గురించిన ఆలోచనలెప్పుడు కూడా మన దగ్గర ఉండవు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్షణంలో నేనిక్కడ బుక్ చదువుతున్నాను అనేసంటే, ఇది నా నిష్కామ కర్మ. అంటే నాకు ఈ బుక్ ఇక్కడ చదవాలి అన్నదనిపిచ్చింది. నేను చదువుతున్నాను అంతే. దీనికి సంబంధించిన దీని లోపల ఏముంది? ఏంటి? అనేది నాకు తెలీదు. నేను జస్ట్ ఈ బుక్కుకి సరెండర్ అయ్యి చదువుతూ ఉన్నాను. సో, ఇది నాకు గతంలో ఎటువంటి విధంగా రిలేటెడ్ ఇది నాకెందుకు ఈ బుక్కొచ్చింది? అటువంటి క్వెషన్స్ ఏమీ లేవు.
దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావచ్చు. అటువంటి క్వెషన్స్ ఏమీ లేవు. ఇది నాకు ఒక 2 వీక్స్ నుంచి నా పక్కనే ఉంది. ఓకే. నేను చదివితే ఇది చదువుదాం అనుకున్నాను. వదిలేసాను. ఈ లాస్ట్ మినిట్‌లో కూడా నాకు ఈ బుక్ కనిపించలేదు. సో, మళ్ళీ నేనేంటి ఇంకొక బుక్ తెచ్చుకున్నా. 'మిలారప్ప' స్టోరీ చదువుదామని. బట్ నేనెప్పుడైతే ముందుకొస్తూ ఉన్నానో, పైకొస్తూ ఉన్నానో మళ్ళీ ఈ బుక్ కనిపించింది నాకు. కనిపించి వెంటనే తీసుకొని మళ్ళీ ఇదొచ్చాను. నో ఇదే చదవాలి అని చెప్పి. సో, ఇక్కడ నాకు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ గాని, ఓకే. ఇదే చెయ్యాలి అన్న ఇది గాని, ఐయామ్ ఓకే. ఓకే. ఇది కనిపించలేదు. ఇంకోటి చేద్దాము అన్న దీంట్లో కూడా నేనున్నాను. అంటే న్యూట్రల్‌గా ఉన్నాను. దేర్ ఈస్ నో అటాచ్‌మెంట్. అయ్యో! ఈ బుక్ దొరకలేదే అని చెప్పి నేను చేయాల్సిన యాక్షన్ అక్కడ చేశాను. స్టిల్ నాకేం అనిపించలేదు కాబట్టి వచ్చేసా. సో, ఎటువంటి నిష్కామ కర్మ అనేది ఎటువంటి అటాచ్‌మెంట్ లేదు. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేదు దాని మీద. అలా ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మనకి గతం అనే దాని కోసం ఏది గుర్తు అనేది ఉండదనమాట. ఈ పాయింట్ క్లియర్ అయిందా? నిష్కామ కర్మ అంటే, లేదా దీని మీద డిస్కస్ చేద్దామంటే ఇంకొద్దిగా డిస్కస్ చేయొచ్చు. మీరెవరైనా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే. ప్లీజ్ వెల్కమ్. ఓకే. ఐ ఫీల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, గతం మన భవిష్యత్తు ధర్మ్ ధర్మాన్ని పరిమితం చేస్తుంది. ఓకే. గతం మన భవిష్యత్ ధర్మాన్ని పరిమితం చేస్తుంది. అంటే మనం మనకంటూ కొంత ఆహ్, అండర్‌స్టాండింగ్ దీంట్లో ఉండిపోతాం కదా! దానివల్ల ఏంటంటే ముందుకెళ్ళడానికి ఒక స్టెప్ తీసుకోవడానికి మనం చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే మన అండర్‌స్టాండింగ్ అక్కడే ఉండిపోయింది కాబట్టి. ఎప్పుడైతే మనం ఆ గతం అనే దీంట్లో నుంచి వదిలి, ఆ అండర్‌స్టాండింగ్‌ని వదిలి ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో, అప్పుడు ఆ భవిష్యత్తులో చేసే యాక్షన్స్ అన్నీ కూడా ఒక ఫ్రీడమ్‌తో చేయగలుగుతాం అన్నమాట. ఎటువంటి బ్యాగేజ్ అనేది మన దీంట్లో మోయకుండా, దాని మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, ఎటువంటి ఫియర్ కానీ, ఒక ఒపీనియన్ గాని క్యారీ చేయకుండా మనం మన స్టెప్స్ అనేవి ముందుకు వేయగలుగుతాం. ఓకే. గతం ఓ వైఫల్యం. భవిష్యత్తు తప్పకుండా. ఓకే. గతంలో జరిగిన ఏదైనా థింగ్స్ మనం ఫేస్ చేసున్నా, ఏదన్నా ముందుకెళ్ళడానికి ఆపి ఇచ్చేసినా, మనం ఏదైనా బాధపడుతూ ఉన్నా, వాటి నుండి బయటకొచ్చినప్పుడు ఈ భవిష్యత్ అనేది ఎక్కడా కూడా ఆపకుండా మంచిగా ముందుకు వెళ్తూ ఉంటుందనమాట. దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అగ్నియోగ సొసైటీ వారి సూపర్ ముందేన్ వ్యాస వ్యాసావళి హెలీనా రో రోరిచ్ రచించిన అప్రచురిత గ్రంథం 'న్యూయార్క్ అగ్నియోగ సొసైటీ'. ఇది ఒక బుక్ కోసం చెప్తున్నారనమాట. ఒక ఆథర్ కోసం. ఆహ్, విజయంగానే ఉండి తీరాలి. గతంలో మనం నాటుకున్న ఎన్నో విత్తనాలు భవిష్యత్తు రోజులలో ఎదుగుతూ ఉంటాయి. ఇక్కడ దీని కంటిన్యూషన్ ఏంటంటే, భవిష్యత్తు తప్పకుండా విజయంగానే ఉండి తీరాలి. గతంలో మనం నాటుకున్న ఎన్నో విత్తనాలు భవిష్యత్తు రోజులలో ఎదుగుతూ ఉంటాయి. అంటే మనం ఏదైతే ఒక స్ట్రాంగ్ థాట్ అనే దాన్ని ఆహ్, పెడతామో అది మన గ్రోత్ రిలేటెడ్‌గా కావచ్చు. లేదంటే మనకున్న ఒక బౌండరీ కావచ్చు. వాళ్ళకలా అయింది కదా! నాకు ఇలానే అవుతుంది అన్న కైండ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ కావచ్చు. అవన్నీ కూడా ఏంటంటే, మనం ఒక స్టెప్ ముందుకేయడానికి ఆపుతూ ఉంటాయన్నమాట. మన భవిష్యత్ అన్న దాంట్లో ముందుకు వెళ్ళలేము. మనకి ఈ విషయం తెలుసు. చాలా బుక్స్‌లో ఏంటి అనేసంటే, మన గతం అనే దాని నుంచి మనం బయటికి రావాలి అనే విషయం అనేది చెప్తూ ఉంటారు. రైట్? సో, మన ఆలోచనల, మాటల, కర్మల ఫలితంగానే ఆ ఫలితాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో ప్రతిబంధకాలుగా తయారయ్యే ఈ విత్తనాలను చల్లుకుంటూ పోవడం మానేసి, వాటిని తుడిచిపెడుతూ భవిష్యత్తులో విజయం కోసం మనం పరిశ్రమిస్తూ, పురోగమిస్తూ ఉండాలి. ఓకే.
మన ఆలోచనలు, మనం చేసే ఆలోచనలు గానీ, మాటలు గానీ, మనం చేసే యాక్షన్స్ కానీ, మనకెప్పుడు చెప్తారు. మనస, వాచా, కర్మణ. మనస, వాచా, కర్మణ ఈ 3 ఒకే లైన్‌లో ఉండాలి అని చెప్పి. మనం లోపల ఎంత స్ట్రాంగ్‌గా ఒక ఇంటెన్షన్‌లో అనుకుంటున్నామో అది, మన ఆలోచనలు, అలానే మనం మాట్లాడేది, మనం చేసే యాక్షన్స్ అన్నీ కూడా మంచిగా ఒకే తీరులో ఉండాలి. అని జెప్తూ ఉంటారు. ఎందువలన? మనం ఎప్పుడైతే అవన్నీ ఒకే తీరులో ఉంటాయో, మన భవిష్యత్తులో ఏసే స్టెప్స్ కూడా అదే విధంగా ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి. ఓకే. సో, ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే వీటిని సరిచేసుకోవడం అనేది చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటామో, మెల్లమెల్లగా గతం అనే దాన్ని బయటకొస్తాం. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు ఏంటి, నా గతంలో అది ఉంది కదా! నేను దాని నుంచి బయటకొచ్చిన తర్వాత ఇంకొక స్టెప్ ఏస్తాను అది ఇది. మనం మన జర్నీ అనేది కంటిన్యూ చేస్తూ మనం వీటి నుంచి బయటికి రావాలి. వీటి నుంచి బయటికి రావడం అనేసంటే దాని మీద టైం పెట్టాలి కదా! అనేసంటే మనకెప్పుడూ కూడా మనకి రావాల్సిన గైడెన్స్ అనేది మనకెప్పుడూ వస్తూనే ఉంటుంది. మనం దాన్ని మెడిటేషన్ చేసి మన అవేర్‌నెస్‌ని పెంచుకున్నప్పుడు, ఆ గైడెన్స్ అనేది మనకి చెప్తూనే ఉంటుంది. ఓకే. నువ్విక్కడ స్టక్ అయ్యున్నావంటే నువ్వు ఈ పనులు చెయ్యు. ఈ ఈ బుక్ చదువు. లేదంటే ఈ స్పీచ్ విను అని చెప్పి మన ముందుకు ఎప్పుడు కూడా తీసుకొస్తూనే ఉంటుంది. సో, అది తీసుకొచ్చినప్పుడు మనం దాన్ని గ్రాస్ప్ చేసుకొని, మనం దాన్ని అర్థం చేసుకొని, మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే అది చేయటానికి ఒక స్టెప్ వేసి ముందుకు వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా మనం బయటికి వస్తాం. ఆ బయటికి వచ్చే దిశలోనే మనం స్టెప్స్ వేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడే మన ఫ్యూచర్ కూడా అక్కడ దాంతో పాటు రెడీ అయ్యి ఉంటుందనమాట. సో, ఇక్కడ ఇలా చూద్దాం. మనకి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది ఉంది. 3 రైట్. ఈ పాస్ట్ అనే దాంట్లో ఏంటంటే ఆహ్, మనకేదో ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. ఈ బుక్‌నే తీసుకుందాం మళ్ళీ. ఓకే. ఈ బుక్‌నే తీసుకుందాం. నాకు పాస్ట్ అన్న దీంట్లోని ఈ బుక్ చదవాలి అన్న ఒక థాట్ అనేది క్రియేట్ అయింది. అట్రాక్ట్ చేసింది ఈ బుక్. సో, ఇప్పుడు నేను అది నా పాస్ట్. నేను దాన్ని వెంటనే ఇక్కడ ప్రెజెంట్‌లో ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు చేస్తున్నాను ప్రెజెంట్‌లో ఇంప్లిమెంట్. ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనేసంటే నెక్స్ట్ నిమిషమే నా భవిష్యత్తు. ఎంతో దూరం లేదు. ఒక నిమిషం ముందు నాకు ఈ బుక్ దొరికింది. తీసుకొచ్చాను. నిమిషం నిమిషంలో ఇక్కడ చదువుతూ ఉన్నాను. ఆ నిమిషం తర్వాత అది నా ఫ్యూచర్ అన్నమాట. నా భవిష్యత్తు. అంటే నేనొక 1 పేజీ చదివానంటే దీని నుంచి నేనేదో నేర్చుకున్నాను. రైట్. దీని నుంచి ఏదైతే నేర్చుకున్నానో దాన్ని నేనక్కడ ఈ భవిష్యత్ అన్న దీంట్లోనే నేను పెడుతూ ఉన్నాననమాట. అంటే ఆచరణలో పెడుతూ ఉన్నాను. దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాను. ఓకే. నాకు ఈ నిష్కామ కర్మ అనేది చేసినప్పుడు నాకు పాస్ట్ అనేది గుర్తుండకూడదంటే దాని నుంచి పూర్తిగా బయటికి రావాలి అనే విషయాన్ని డీప్‌గా తెలుసుకుంటున్నాను. అది నా ఫ్యూచర్ అనమాట. సో, నేను ఆ నెక్స్ట్ ఇంకొక మినిట్ వేస్తూ ఉన్నప్పుడు నేను ఈ ఎక్స్‌పెక్టేషన్ లేని జర్నీ అనేది చేయటానికి నేను ట్రై చేస్తూ ఉంటాననమాట. అది నాట్ ఓన్లీ రీడింగ్ ఇన్ దిస్ బుక్. ఈవెన్ నేను ఒక ఫుడ్ తింటున్నా, లేదంటే ఒకళ్ళతో మాట్లాడుతూ ఉన్నా, లేదా నేనేమైనా వర్క్ చేస్తూ ఉన్నా, అన్నిట్లో కూడా నేను నిష్కామ కర్మ చెయ్యాలి అన్న విధంగా అటాచ్‌మెంట్ లేకుండా ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి అన్న విధంగానే ముందుకు వెళ్తూ ఉంటాననమాట. సో, అది ఉంటాను. నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. ఉండాలి అన్న విధంగా కూడా అనుకోవచ్చు. కానీ ఉంటాను అనేదేంటంటే, నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నాను దాన్ని. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అన్న మీనింగ్ వస్తుంది. సో, అందుకే ఎప్పుడు కూడా మనం మన ప్రెజెంట్ అనే దాన్ని ఎంత బాగా ఉంచుకుంటే, మన భవిష్యత్తు అంత మంచిగా ముందుకెళ్తుంది. అలానే మన పాస్ట్ అనే దాన్ని ఎంతలా మనం ఒక పక్కన పెట్టి మనం ముందుకు స్టెప్స్ ఏస్తూ వెళ్తున్నప్పుడు, ఆ పాస్ట్ అనేది కూడా మనకి ఎక్కడ ఏ విషయాల్ని కనెక్ట్ చేసి వాటి నుంచి బయటికి రావాలో అది కనెక్ట్ చేసి బయటికి తెచ్చేస్తుంది. ఇదయిన తర్వాతే నేనక్కడికెళ్ళాలి కదా! అన్న విధంగా మనం అనుకోనవసరం లేదనమాట. ఓకే. హ్మ్. అటువంటి నిష్కామ కర్మ జరుగుతున్న క్రమంలో గ్రహాంతరాల వల్ల ఏర్పడే కల్లోలాలు మీ జాగరూకతను పెంచుతూ ఉంటాయి.
ఓకే. ఇక్కడ చూడండి మనం ఇలా ఈ ఈ ఈ పాత్ అన్న దీంట్లో ఉన్నప్పుడు, మన ఫ్యామిలీ అన్న దీంట్లోనే తీసుకుందాం. ఈ పాత్‌లో వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మన ఫ్యామిలీ అనేది చాలా మంచిగా సపోర్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు మన ఫ్యామిలీ మంచిగా సపోర్ట్ చేయలేకపోవచ్చు. ఆ చేయలేకపోవచ్చు అన్న దీంట్లోని మనం ఏంటి ఓకే. వాళ్ళకిష్టం లేదు గదా! వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా! చేస్తున్నారు కదా! అని చెప్పి మనం ఒక స్టెప్ బ్యాక్‌వర్డ్ ఏస్తాం అన్నమాట. సో, అలా కాకుండా దాన్ని ఇంకా మంచిగా ఎలా మేనేజ్ చేయొచ్చు అన్న విధంగా మనం ఒక స్టెప్ ముందుకేసినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఇన్నర్ అనేది మనకు గైడ్ చేస్తూనే ఉంది. కానీ మన ఈ మైండ్ అనేది ఏం చెప్తుంది? నీకది సెట్ కావట్లేదు. యూ జస్ట్ నీడ్ టు కమ్ బ్యాక్ అన్న విధంగా చెప్తుందనమాట. ఒక స్టెప్ ముందుకేయనివ్వదు. సో, అది మన అల్లకల్లోలం చేయను. అంటే చాలా కల్లోలాలు ఇచ్చేస్తాయి అనేసి అంటున్నారు కదా! దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. మనం ఎంత తటస్థంగా ఉండి, నేను దీన్ని నేర్చుకుంటాను, దీన్ని ఓవర్‌కమ్ చేస్తాను. ఆహ్, నేను చేసే ప్రతి స్టెప్ అనేది నాకు హెల్ప్ అవుతుంది. అలానే నా సరౌండింగ్స్ కూడా అంత హ్యాపీగా ఉంటాయి అన్న స్ట్రాంగ్ బిలీఫ్ స్ట్రాంగ్ థాట్ అన్న దాంతో మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో ఆటోమేటిక్‌గా థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్నమాట. ఏదన్నా సరే, ఏదన్నా. అది ఫ్యామిలీ కావచ్చు, లేదంటే మనకి మనం ఇచ్చుకునే బూస్ట్ కావచ్చు, ఏదన్నా సరే ఇట్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే మన లోపల ఎప్పుడు కూడా ఆ ఎనర్జీ అనేది మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. వి జస్ట్ నీడ్ టు టేక్ దిస్ స్టెప్. దానివల్ల ఏమవుతుంది? మనం ఎప్పుడైతే వాటి నుంచి బయటికి రావాలి అనేసి అనుకుంటామో, మన చైతన్యం అనేది పెరుగుతది. చైతన్యం కావచ్చు, లేదంటే మన అవేర్‌నెస్ కావచ్చు, ఆ ఎనర్జీ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుందనమాట. అప్పుడు ఎటువంటి సిట్యుయేషన్‌లో అన్నా మనం మంచిగా ఆహ్, అనలైజ్ ఐ మీన్ ఆహ్, స్టెప్స్ తీసుకొని మంచిగా ముందుకెళ్ళగలుగుతాం అనమాట. ఏ కల్లోలాలు ప్రవృద్ధమవుతున్నా మీ చైతన్యానంద అనుభవాన్ని ఏమాత్రము తగ్గించలేవు. అంటే ఎటువంటి సిట్యుయేషన్స్ ఉన్నా సరే, మన లోపల చాలా స్టేబుల్‌గా ఉండగలుగుతాము. ఇది దేనికవుతుంది, వెంటనే సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయగలుగుతాము. చేసి వాట్ ఈస్ నెక్స్ట్ అని చెప్పి థింక్ చేయగలుగుతాము. బాధపడమా అనేసంటే బాధపడొచ్చు. మేబీ 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ ఆర్ 1 అవర్. కానీ డేస్ టుగెదర్ క్యారీ చేయము. మంత్స్ టుగెదర్ క్యారీ చేయము. ఇయర్స్ టుగెదర్ క్యారీ చేయము వాటిని. ఓకే. వెంటనే వాటి నుండి మనం బయటికి వస్తామనమాట. ఎందరో మనుషులు ఆహ్, ఎదురవబోయే కల్లోలాల గురించి ఎవరి మాటలను వినో, చదువో కల్లోలాలను నిజంగా ఎదుర్కోవాల్సి వచ్చిన్ వల్ల ఎంతో నిరాశ, నిస్పృహలకు లోనై కృంగిపోతూ ఉంటారు. వెంటనే అది ఈవెన్ మన హెల్త్ అన్న దీంట్లో కూడా తీసుకుంటే కొన్నిసార్లు అవి మనం డిజైన్ చేసుకొని వచ్చాం కాబట్టి మన దగ్గరికొస్తాయవి. మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి కాబట్టి. వాటిని యాక్సెప్ట్ చేసి ఓకే. వాట్ ఈస్ నెక్స్ట్ అన్న విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు అవి కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. లేదు అది నా దగ్గరుంది కదా! అది నన్ను ఎఫెక్ట్ చేసేస్తది, ఇచ్చేస్తది. నాకే ఎందుకొచ్చింది అన్న విధంగా లేదంటే ఎవరి దగ్గరో విని ఇది నా లైఫ్‌లో అయిపోద్దేమో అని చెప్పి అనుకోని అవన్నీ కూడా తెలియకుండా మనల్ని ఒక స్టెప్ బ్యాక్‌వర్డ్ ఉంచుతాయన్నమాట. కానీ తమ చైతన్యాన్ని విస్తృతపరుచుకుంటూ సరైన క్రమ మార్గంలో స చరిస్తూ ఉన్న మనుషులు మరింత జాగ్రత్తలు తెచ్చుకొని, ఏర్పడుతున్న కష్టాలను ఓ సవాలుగా స్వీకరిస్తూ ఆధ్యాత్మిక శక్తులను గలుగుతూ పురోగమిస్తూ ఉంటారు. ఇటువంటి సమయాల్లోనే ఆధ్యాత్మిక పునర్జీవనం సంభవిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పునర్జీవనం సంభవిస్తూ ఉంటుంది. ఇది చూడండి. మన బుక్ టైటిలే ఆధ్యాత్మిక పునర్జీవనం. రైట్. ఆహ్, ఇక్కడ చదువుతున్న దాంట్లో తమ చైతన్యాన్ని విస్తృతపరుచుకుంటూ సరైన క్రమ మార్గంలో చరిస్తూ ఉన్న మనుషులు మరించ మరింత జాగ్రత్తలు తెచ్చుకొని ఏర్పడుచు ఏర్పరుచుకున్న కష్టాలను ఓ సవాలుగా అంటే వాటిని ఆహ్, ఒక ఒక మంచి లెర్నింగ్‌కి వాళ్ళొక స్టెప్ ఎదగడానికి ఉన్న ఆహ్, ఛాలెంజ్ అన్న దీంట్లో తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళ చైతన్యం అనేది ఇంకా ఇంకా ఇంకా
పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. రిచర్డ్ బాక్ చెప్తూ ఉంటారు గదా! ఏంటంటే ప్రాబ్లమ్స్ అంటే అది పెద్ద వరి అవ్వాల్సిన ఇది లేదు. దాంట్లో ఉన్న లెర్నింగ్ నేర్చుకుంటే దాంట్లో ఉన్న గిఫ్ట్ అనేది బయటకొస్తుంది అని చెప్తూ ఉంటారు. రైట్? సో, అలానే ఇక్కడ కూడా అదే విషయాన్ని చెప్తున్నారనమాట. మనం ఎంతలాగా వాటిని ఎదుర్కొని వాటి నుంచి తీసుకోవాల్సిన ఎక్స్‌పీరియన్స్ అనేది తీసుకొని ముందుకు వెళ్తామో అప్పుడు ఆహ్ వాటి ఫలితం అనేదేంటంటే, మనం ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి, మన స్పిరిచ్యువల్ కాన్షియస్ వే వే అన్న దీంట్లోని గ్రో అవ్వడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుందనమాట. ఇటువంటి సమయాల్లోనే ఆధ్యాత్మిక పునర్జీవనం సంభవిస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ వి 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 గ్రో లిటిల్ బిట్ మోర్. ఆధ్యాత్మిక జీవ పదంలో మనం వేస్తున్న ప్రతి మూడడుగు ముందడుగు మన హృదయాల్లో మరింత ప్రగాఢమైన ఆనందాన్ని నింపుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వితౌట్ ఎనీ ఫియర్స్ వీటన్నిటిని వదిలి ఓన్లీ నేను ఆల్‌వేస్ హ్యాపీగా ఉన్నాను. ఒక బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఆల్‌వేస్ ఉన్నాను అన్న థాట్‌తో ఎప్పుడైతే మనం ముందుకెళ్తూ ఉంటామో, ఎటువంటి సిట్యుయేషన్ అయినా సరే యూ ఆర్ సో గుడ్. ఎటువంటి సిట్యుయేషన్ అయినా సరే. మనం దాంట్లో పాజిటివిటీ చూడగలుగుతాం తప్ప, అవతల వాళ్ళు మనల్ని చూసిన వాళ్ళు, మనం మాట్లాడే మాటలు విన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అనుకోవచ్చు. మన ఎదురుగా ఎటువంటి సిట్యుయేషన్ ఉన్నా సరే, ఎటువంటి సిట్యుయేషన్ అయినా, ఎంత డ్రాస్టిక్ సిట్యుయేషన్ ఉన్నా సరే, యూ కెన్ బీ ఇన్ దట్ ప్లేస్ అండ్ యూ కెన్ ఎంజాయ్ దట్ పర్టిక్యులర్ థింగ్ అన్నమాట. అది మేబీ ఒకరెవరైనా ఈవెన్ చనిపోయే ఇది అన్న దీంట్లో ఉన్నా సరే, ఇంక మనతో ఉండరు అన్న కైండ్ ఆఫ్ దీంట్లో ఉన్నా సరే, స్టిల్ వి మే ఫీల్ ఫర్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ సెకండ్స్, ఫ్యూ 1 డే మేబీ. దాని తర్వాత డెఫినైట్‌లీ యూ విల్ సీ థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆహ్, నేనొక పర్సన్‌ని చూసాను. హి ఈస్ ఎ మెడిటేటర్ అన్నమాట. ఆహ్, ఆ పర్టిక్యులర్ పర్సన్ ఏంటంటే ఇండియా నుంచి యూఎస్‌కొచ్చారు. ఈ ఎంఎంఎన్ ఇక్కడేవో ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కదా! దానికి రిలేటెడ్‌గా. సో, ఆయన బయలుదేరుతున్నప్పుడే ఆయనకి తెలుసు వాళ్ళ ఫాదర్ బాడీ వెకేట్ చేస్తారు అని. పలానా మంత్‌లో వెకేట్ చేస్తారని తెలుసు. పలానా ఇన్ని డేస్‌లో వెకేట్ చేస్తారు అనే విధంగా కూడా తెలుసు ఆయనకి. బట్ స్టిల్ నేను అది నన్ను హోల్డ్ బ్యాక్ చేసి ఉంచకూడదు అని చెప్పి ఆయనిక్కడికొచ్చారు. ఆయనిక్కడ చేయాల్సిన పనులన్నీ జేస్తూనే ఉన్నారు. ఎట్ ది సేమ్ టైమ్ అక్కడ ఏదైతే చెయ్యాలో ఐ మీన్ ఆహ్, ఏదైతే ఆయన వెకేట్ చేసిన రోజనేదొచ్చిందో, హి ఫెల్ట్ లిటిల్ బ్యాడ్ ఫర్ ఎ హాల్ఫ్ డే. అంటే నేనక్కడ లేకపోయాను అని చెప్పి. బట్ ఆయన వెకేట్ చేస్తారు అన్న విషయం అనేది అన్నీ కూడా తెలుసు. ఒక ఫిజికల్ బాండ్ అనేది ఏదైతే ఉంటుందో, అది ఇంకా మన కళ్ళెదురుగా ఉండదు అన్నదాన్ని మేబీ ఆయన కొంతసేపు ఫీల్ అయ్యారు. దెన్ హి లెఫ్ట్ ఇట్ అంతే. నేను ఆ విషయాన్ని నేర్చుకున్నాను నేను తన దగ్గర నుంచి. ఎంత స్ట్రాంగ్‌గా ఇంకా డీపర్‌గా చూస్తే కొంతమంది ఆ హాఫ్ ఎ డే, ఆ 1 డే అనేది కూడా ఫీల్ అవ్వకుండా ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ స్థితి ఆ విధంగా వెళ్ళినప్పుడు, మన కాన్షియస్‌నెస్ అంతలా పెరిగినప్పుడు. ఎందుకు అనేసంటే వి నో వేర్ దే ఆర్ గోయింగ్, వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ అనే విషయం మనకి తెలుస్తది కాబట్టి. ఆ సోల్ అనే దానికి ఇదుండదు. ఈ శరీరం అనేది అది ఇక్కడి వరకే అన్న విషయాన్ని దాంట్లో మనకెప్పుడైతే క్లారిటీ వస్తుందో, మనం ఇంకా మంచిగా ముందుకెళ్ళగలుగుతాం అనమాట. అంటే ఏ సిట్యుయేషన్‌లోనైనా సరే మనం అంతే హ్యాపీగా, అంతే స్టిల్‌గా, మంచిగా ఉండగలుగుతాం. మంచిగా అనేసంటే బాధపడితే ప్రాబ్లమా అవి అలా అని కాదు. అంటే మన సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని మన లోపల ఒక ఎమోషనల్ బాడీ అనే దాన్ని క్రియేట్ చేసుకోకుండా మా మన ఏవైతే 7 శరీరాలున్నాయో వాటితో కనెక్ట్ అవ్వగలిగి ఉండగలుగుతాం. ఈ బాధా శరీరం అనే దాన్ని మనం క్రియేట్ చేసుకోకుండా ఉంటామనమాట. ఆధ్యాత్మిక పునర్జీవ పదంలో మనం వేస్తున్న ప్రతి ముందడుగు మన హృదయాల్లో మరింత ప్రగాఢమైన ఆనందాన్ని నింపుతూ ఉంటుంది. మహా సంసిద్ధ శోభ సమయాల్లోనే మహా జాగృతమైన
జాగృతమై ఉంటున్న ఆత్మకు చైతన్య పరివిస్తృతం సంభవిస్తూ ఉంటుంది. అంటే మనకిలా ఇలా ఛాలెంజింగ్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడే మనం ఎంతలా ఉన్నాము, ఎక్కడున్నాము అనే విషయాలు తెలుసుకోవడానికి అంటే మన గ్రోత్ ఎంతవరకు వచ్చింది అని తెలుసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుందనమాట. ఇప్పుడు చూడండి మనం ఇండివిడ్యుయల్‌గా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, మనం చాలా అచీవ్ చేస్తాం. నేను ఇన్ని బుక్స్ చదువుతున్నాను, ఇన్ని వింటున్నాను, నేను ఇది చేసేస్తున్నా, అది చేసేస్తున్నా అని అనుకుంటాం మనం. కానీ ఎప్పుడైతే మనం ఒక గ్రూప్‌లోకెళ్తామో అప్పుడు మనకి రియల్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. ఎంతవరకు నేర్చుకున్నాం, ఏం చేసామనేది. చాలా సార్లు ఇది డిస్కస్ చేసుకొని ఉండుంటాం ఈ స్టోరీ అనేది. ఆహ్, ఒకాయన ఫ్యామిలీ లైఫ్‌లో ఉండి తనకి అంత ఫ్యామిలీ లైఫ్ వల్ల ఏంటంటే తను స్పిరిచ్యువల్‌గా గ్రో అవ్వలేకపోతున్నారని అన్నీ వదిలేసి హిమాలయాల్లో ఎక్కడో ఎళ్లి తపస్సు చేసి మంచి తపస్సు చేయటం అవన్నీ చేసి ఒక స్టేజ్‌కి రీచ్ అయ్యారనమాట. ఒక రిషిలాగా. రీచ్ అయిన తర్వాత ఆహ్, ఆయన ఓకే. నేను బయటికెళ్ళి ఇంకెవరికైనా ఏమైనా చెప్పొచ్చు అన్న విధంగా అనుకున్నప్పుడు, ఏదో ఒక సంస్థ ఆయన్ని ఇన్వైట్ చేస్తే, ఆ ప్రోగ్రామ్‌కెళ్లారు. ప్రోగ్రామ్ అయిపోయింది. వచ్చిన చాలా రోజులయింది కదా! ఒక మార్కెట్‌కెళ్దాం అని చెప్పి మార్కెట్‌కెళ్ళినప్పుడు, ఎవరో వచ్చి ఆయన కాళ్ళు నొక్కారనమాట. ఆ హడావిడిలో క్రౌడ్‌లోని ఎవరో వచ్చి ఆయన కాలుని ప్రెస్ చేశారు. కావాలని కూడా కాదు. వెంటనే ఆయనకి సర్రుమని కోపమొచ్చి ఎవరైతే తొక్కి వెళ్ళిపోతున్నారో వాళ్ళని ఒకటి కొట్టి ఇచ్చేశారు. ఆయనకి కొట్టిన వెంటనే హి అండర్‌స్టూడ్ థట్ నేను అరిషడ్ వర్గాలను జయించలేదు అన్న విషయాన్ని తెలుసుకున్నారాయన. అంటే ఆ సిట్యుయేషన్ నుంచి ఆయన నేర్చుకున్నారు. వెంటనే రియలైజ్ అయ్యారు. వెంటనే ఆయన తీసుకోవాల్సిన స్టెప్స్ అనేది తీసుకున్నారు. అక్కడే ఉండిపోలేదు. అయ్యో! నేను ఇన్ని ఇయర్స్ చేశానే, నేను కుంగిపోయాను అలా ఏం అనుకోలేదు. మళ్ళీ ఆయన ఫ్యామిలీ దగ్గరికెళ్ళి, ఆయనతో ఉండడానికి ట్రై జేసి, అవన్నీ. అంటే వెంటనే యాక్సెప్టెన్స్, వెంటనే రియలైజేషను అవన్నీ కూడా మనల్ని స్పిరిచ్యువల్‌గా ఇంకా ముందుకు తీసుకెళ్తూ, మన ఫిజికల్ వరల్డ్ అనే దాన్ని కూడా చాలా మంచిగా బ్యాలెన్స్ చేస్తుందనమాట. సో, ఈ 2 వేరు వేరు కాదు. ఒకటే. దేర్ ఇస్ నో డ్యుయాలిటీ. ఒకటే ఉంది. కాకపోతే మనం చూడ్డానికి 2 వేరు వేరుగా చూస్తాము. మనం ఒక్కసారి డీప్‌గా ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత వాటి రెండిటిని వేరు వేరుగా చూడమనమాట. జీవితంలో ఎదురవుతున్న కొత్త సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆహ్, అతలాకుతల స్థితిలో అద్భుతమైన విస్తృతిని తీసుకో తీసుకొచ్చేందుకు మహా చీకట్లోకి గొప్ప వెలుగును తీసుకొచ్చేందుకు మనల్ని ముందుకు నడిపించే పరిశ్రమే ఆధ్యాత్మిక పునర్జీవనం. ఈ జ్ఞా ఈ జ్ఞాన సభ ఏం సాధించేందుకోసం ఏర్పాటు చేయబడిందో అనే సందేహం మీలో కొంతమందికి కలిగి కలిగి ఉండవు కలిగి ఉండవచ్చు. ఈ జ్ఞాన సభ ఉద్దేశ్యం జ్ఞానార్జన కోసం కాదు. మీలో జిజ్ఞాసను రేకింత రేకెత్తించడా దానికో, ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికో కాదు. ఇక్కడి మన అందరి సామూహిక సంఘటిత ప్రయత్నం వల్ల తప్పకుండా ఓ సేవాగ్ని ఏర్పడి తీరుతుంది. అంటే ఒక సేవ చేసే భావం అనేది ఏర్పడుతుంది అన్న దీంట్లో. ఆ సేవాగ్ని ఇక్కడ ఏర్పడి తీరాలి అన్నదే ఈ జ్ఞాన సభ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయత్నంలోకి మనమందరం పూనుకోవడం వల్ల భవిష్యత్తు కోసం సేవ నిరతి కోసం, పరిశ్రమ కోసం ఓ అగ్నిగోళం మన సంఘటిత సంకల్పాల వల్ల తప్పకుండా సృజింపబడి తీరుతుంది. అలా ఆ అగ్నిగోళం ఇక్కడ సృష్టించ సృష్టింపబడిన తర్వాత మనం ఇక్కడి నుంచి మన ఇళ్ళకు వెళ్ళిపోయేటప్పుడు ఆ అగ్నిలో కొంత భాగాన్ని మనతో పాటే తీసుకెళ్తాం. ఆ విధంగా ఓ అగ్ని మహాక్షేత్రం విస్తరిచ్ విస్తరించి తీరుతుంది. అంటే మనం ఇక్కడి నుంచి ఎప్పుడైతే వెళ్తామో, ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే లెర్నింగ్స్ ఉన్నాయో వాటితో వెళ్తాము.
నాకవి ఆ విధంగా అర్థమైంది ఇప్పుడు ప్రస్తుతానికి. ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకేమైనా డిఫరెంట్‌గా వస్తుందేమో చూద్దాము. ఓ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడి సభ్యులందరికీ తమలో ఎంతో శక్తి ప్రేరేపించబడి ఉందని స్వానుభవంతో తెలుస్తుంది. ఆ తర్వాత ఈ శక్తిని వాళ్ళందరూ తమ వసతి పర్యావరణాల్లోకి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా కొత్త అగ్ని శిఖాలను ప్రజ్వలింపజేస్తూ ఉంటారు. అంటే ఏదైతే ఒక గ్యాదరింగ్ అన్న దీంట్లో అయినప్పుడు ఏదైతే నేర్చుకుంటామో మనం మన ఇంటికి కూడా తీసుకెళ్ళి దాన్ని ఇంప్లిమెంటేషన్‌లో పెట్టి అక్కడ కూడా ఒక ఎనర్జీ వైబ్ ఒక 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 ఫీల్డ్ అనే దాన్ని క్రియేట్ చేస్తామనమాట. యాహ్! సారీ. ర ర ఆ తర్వాత ఈ శక్తిని వాళ్ళందరూ తమ వసతి పర్యావరణాల్లోకి కూడా తీసుకెళ్ళి, అక్కడ కూడా కొత్త అగ్ని శిఖాలను ప్రజ్వలింపచేస్తూ ఉంటారు. ఓ ప్రదేశంలో ఏదైనా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగితే, ఆ ప్రదేశంలో ఓ గొప్ప శక్తి క్షేత్రం తయారై తీరుతుందని మనం గ్రహించవచ్చు. ఆ మహాక్షేత్రాగ్నిలో క్షేత్రాగ్నిలోంచి అగ్ని కణాలను ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న వాళ్ళందరూ తమ తమ నివాస క్షేత్రాల్లో కూడా వెళ్తూ ఉంటారు. ఓ శాశ్వత సంబంధ వ్యవస్థ ఏర్పడి, ఆ మహాచక్రం నుండి శక్తి నిరంతరం అందరికీ సదా అందుతూనే ఉంటుంది. సో, ఇది ఆహ్ దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే, ఒక గ్యాదరింగ్ మాస్ గ్యాదరింగ్ కావచ్చు. ఇలాంటి ఆహ్, ఎ ఏమంటారు? మనం ఇప్పుడు ఇలా షేర్ చేసుకున్నది కావచ్చు. ఇవన్నీ ఏవైతే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మేబీ మన మైండ్‌లోని వెళ్ళుంటుంది కదా! కొంతసేపటి వరకు మనం వీటిని బాగా ఆలోచిస్తాము. ఓకే. ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ నేను దీన్ని మార్చుకోవచ్చు అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు. దానికోసం కంటిన్యూయస్‌గా థింక్ చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే మనం ఒక ఎనర్జీ ఫీల్డ్ అనే దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే నేనిక్కడ జస్ట్ దీనికోసం చెప్తున్నాను. బట్ మనం బిగ్ బిగ్ గ్యాదరింగ్స్ స్పిరిచ్యువల్ వేలో చేస్తున్నప్పుడు అక్కడ విన్నవి, అక్కడ చేసిన మెడిటేషన్స్ అక్కడ అక్కడ జరిగిన క్లాసెస్ వాటికి సంబంధించిన జ్ఞానాన్ని ఏవైతే తీసుకున్నామో వాటన్నిటిని కూడా మన ఇంటికి తీసుకెళ్తాం. తెలియకుండానే మనం ఇంకొకళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఆ ఎనర్జీని షేర్ చేస్తూ ఉంటాం. ఇదంతా మనం ఇప్పుడు అదే చేస్తున్నాం కదా! పంచుతూనే ఉన్నాం. పంచడమే చేస్తూ ఉన్నాం. సో, మనకు తెలిసింది పంచాలి. ఎంత పంచగలిగితే అంత. అంతా అవతల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలానే మనం కూడా గ్రో అవుతూ ఉంటాం అన్నమాట. ఆ ఎనర్జీ ఫీల్డ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ రోజుకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్, నెక్స్ట్ సెషన్‌లో మిగిలింది చదువుకుందాం. థాంక్ యూ సో మచ్. అండ్